కేఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ విద్యార్థులు ప్లేస్మెంట్లలో రికార్డు స్థాయి విజయాలను నమోదు చేశారు. 2026 విద్యా సంవత్సరానికి గాను 6,300కు పైగా ఉద్యోగ ఆఫర్లను సాధించి తమ ప్రతిభను చాటారు. అజీజ్ నగర్ క్యాంపస్లో జరిగిన ప్లేస్మెంట్ సక్సెస్ మీట్కు చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న యూనివర్సిటీ యాజమాన్యాన్ని ఎమ్మెల్యే అభినందించారు. గరిష్టంగా 81 లక్షల రూపాయల వార్షిక ప్యాకేజీ లభించడం విశేషమని తెలిపారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ వంటి దిగ్గజ కంపెనీలు విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయని యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్ అజీజ్ నగర్ నిర్వహిస్తున్న కాలేజ్ ప్లేస్మెంట్స్ కార్యక్రమంలో ఆహ్వానించిన ప్రిన్సిపల్ గారికి, మేనేజ్మెంట్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి కేఎల్ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులకు ఆల్ ఇండియా లెవెల్లో మంచి మంచి ఆపర్చునిటీస్ రావడం చాలా గొప్ప. మరి హైదరాబాద్లో కేఎల్ యూనివర్సిటీ నిర్వహిస్తున్న ప్లేస్మెంట్లో మరి 100% పెద్ద పెద్ద కంపెనీలో ప్లేస్మెంట్స్ రావడం నిజంగా కాలేజ్ మేనేజ్మెంట్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే హైదరాబాద్లో నిర్వహిస్తున్న ప్లేస్మెంట్లలో మరి అత్యధికంగా కూడా ఈ కాలేజ్ స్టూడెంట్స్కి రావడం చాలా గొప్ప. కాబట్టి ఏమైనా కాలేజీలో ఉన్నటువంటి యాజమాన్యం కానీ, అధ్యాపకులు కానీ వాళ్ళందరూ కూడా నిర్వహిస్తున్న కార్యక్రమాల పట్ల విద్యార్థులు చైతన్యవంతమై మరి ప్లేస్మెంట్లు సాధించడంలో ఈ యొక్క కాలేజీ మేనేజ్మెంట్ గొప్పతనం. కాబట్టి అందరూ కూడా అందరూ కూడా కేఎల్ యూనివర్సిటీలోనే జాయిన్ అవ్వాలని కోరుకుంటారు. ఎందుకంటే ప్లేస్మెంట్లు మనకు రేపు పొద్దున భవిష్యత్తులో మంచి భవిష్యత్తు రావాలంటే మరి కేఎల్ యూనివర్సిటీలోనే రావడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా కేఎల్ యూనివర్సిటీలోనే జాయిన్ అయ్యి ప్లేస్మెంట్ సాధించాలని కోరుకుంటున్నాం. ఈరోజు మా కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ అజీజ్ నగర్ క్యాంపస్లో మేము 100% ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ నిర్వహిస్తున్నామని. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ కాళీ యాదయ్య గారు, ఎమ్మెల్యే చేవెళ్ల కాన్స్టిట్యుయెన్సీ చీఫ్ గెస్ట్ కింద విచ్చేశారండి. సో మా స్టూడెంట్స్ లాస్ట్ 20 years నుంచి కూడా వీఆర్ అచీవింగ్ 100% ప్లేస్మెంట్ ఫర్ ఆల్ ద రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్. ఇది కాకుండా మనం ఈ అకాడమిక్ ఇయర్లో 25-26లో మొత్తం 6,300 జాబ్ ఆపర్చునిటీస్ రిలీజ్ చేసామండి. అందులో 30 ఆఫర్లు ఇంటర్నేషనల్ ఆఫర్స్ అండి. ఇది కాకుండా మనం 1,085 ఇంటర్న్షిప్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది మన స్టూడెంట్స్కి. మన యూనివర్సిటీ తప్ప హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 81 lakhs per annum అండి. అందులో మన కేఎల్ యూనివర్సిటీ అజీజ్ నగర్లో మనం 920 జాబ్ ఆఫర్స్ చేశామని. అందులో 50 స్టూడెంట్స్కి అబౌవ్ 30 lakhs ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. అది గొప్ప గొప్ప కంపెనీల్లో పిల్లలు సెలెక్ట్ అయ్యారండి. జస్పేస్, సిమెన్స్, అప్పో ఇలాంటి మంచి మంచి కంపెనీస్లో స్టూడెంట్స్కి సూపర్ డ్రీమ్ ఆఫర్స్ వచ్చాయండి. సో ఈ ప్లేస్మెంట్ మేనేజ్ ద్వారా కూడా మన స్టూడెంట్స్కి 100% ప్లేస్మెంట్ అని సాధించడం జరిగింది. దీనికి మెయిన్ బ్యాక్ బోన్ వచ్చేసరికి మన అకాడమిక్ సిస్టమ్. మన దగ్గర ఉన్న అకాడమిక్ సిస్టమ్ ఏంటంటే ఎక్కువ అప్లికేషన్ ఓరియంటెడ్ టీచింగ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే వృత్తి విద్య కోర్సుల్లో స్టూడెంట్స్కి ఎక్కువ ఈ అప్లికేషన్ టీచింగ్ అనేది మనం ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేస్తామో సో దానివల్ల వాళ్ళకి అవుట్ సైడ్ ఎక్స్పోజర్ పెరుగుతుంది, వాళ్ళకి ఇండస్ట్రీ రెడీనెస్ పెరుగుతుంది. సో ఇది కాకుండా మన స్టూడెంట్స్ అందరికీ కూడా ఆల్ కోర్ కోర్సెస్ అన్నింటికి కూడా మనం ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ మీద వెళ్తామండి. ఇది కాకుండా కంటిన్యూస్ గా స్టూడెంట్స్ కి గిట్ డెవలప్మెంట్ అవేర్నెస్, అట్లాగే వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా మనం రెండర్లో డిప్లాయ్ చేయమంటామండి. ఎప్పుడైతే పెద్ద పెద్ద కంపెనీలు మన పిల్లల్ని క్యాంపస్ ప్లేస్మెంట్ లో రిక్రూట్ చేయడానికి వస్తాయో అప్పుడు ఈ రెండర్ లింక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మన స్టూడెంట్స్ క్వాలిటీ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇది కాకుండా మన స్టూడెంట్స్ కి మనం కంటిన్యూస్ గా క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది మన కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ అజీజ్ నగర్ లో వాళ్ళ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ నుంచి మొదలు పెడతామండి. సో వాళ్ళ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి వాళ్ళు ఇండస్ట్రీ రెడీగా తయారవుతారు. సో మన 3 phases లో ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎట్లాగే ఇది కాకుండా మనకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంటే మన కేఎల్ యూనివర్సిటీలో మన హైదరాబాద్ అజీజ్ నగర్ లో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ డివిజన్ నుంచి కూడా మనకి డొమైన్ బేస్డ్ ప్లేస్మెంట్, స్కిల్ బేస్డ్ ప్లేస్మెంట్స్ అనేవి రావడం జరుగుతాయి.
ఎందుకంటే మనకు చాలా పెద్ద పెద్ద సంస్థలతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్నాయి. ఆ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో పిల్లలకి ఇండస్ట్రీలో ఇది కావాలనేది ఆ సిలబస్ ని మన అకాడమిక్స్ లో పెడతామండి. అది చాలా గొప్ప మంచి ప్రాక్టీస్ ని ఇక్కడ ఫాలో అయ్యేది. సో ఆ బెస్ట్ ప్రాక్టీస్ వల్ల కూడా స్టూడెంట్స్ కి ఫెంటాస్టిక్ జాబ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. సో ఇది కాకుండా మన క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్స్, అకాడమిక్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సెల్స్ వీటిలన్నిటి ద్వారా కూడా స్టూడెంట్స్ కి సిఓఎస్ ద్వారా కూడా మంచి ప్లేస్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫాలో అయ్యే మోడల్లో కూడా ఎవ్రీ వీక్ మనం 18 hours వాళ్ళని లాజిక్ బిల్డింగ్ మీద, రియల్ టైం ప్రాబ్లమ్ సాల్వింగ్స్ మీద కూర్చోబెడతాం. సో దానివల్ల వాళ్ళకి పెద్ద పెద్ద సంస్థల్లో మన భారతదేశంలో పెద్ద పెద్ద ఉద్యోగాలన్నీ రావడం జరుగుతున్నాయి. సో మన 2027 బ్యాచ్ లో కూడా అంటే ప్రస్తుతం థర్డ్ ఇయర్ లో ఉన్న స్టూడెంట్స్ కూడా ఆల్మోస్ట్ 30+ స్టూడెంట్స్ కి పెద్ద పెద్ద కంపెనీస్ లో PPOs వచ్చాయి. అంటే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ ఫ్రమ్ వీసా కార్పొరేషన్స్, సీమెన్స్ ఇండియా, కమిన్స్ ఇండియా, ఫ్లిప్కార్ట్ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థల నుంచి ఒక్కొక్క కంపెనీ 50,000 నుంచి ₹1,00,000 మధ్యలో స్టైపెండ్ ఇస్తుంది. అంటే వాళ్ళు 4 years 5 year మొత్తం ఆ కంపెనీస్ ఆ స్టూడెంట్స్ కి స్టైపెండ్ పే చేస్తాయి. ఆ స్టైపెండ్ అయిన తర్వాత మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ గెట్ ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ ఆఫర్స్ ఆల్సో. దిస్ ఇస్ ద వన్ కీ యూనివర్సిటీ ఇన్ గెటింగ్ హై క్వాలిటీ ప్లేస్మెంట్స్ టు అవర్ స్టూడెంట్స్. మనం ఇక్కడ అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ అందరూ కూడా మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీ అందరూ కూడా ఎమినెంట్ ఫ్యాకల్టీస్ ఫ్రమ్ IITs and top-notch institutes across the country and across the globe. So మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీ వాళ్ళు టీచ్ చేసిన విధానం కాకపోవచ్చు, మనం ఇంప్లిమెంట్ చేసే ఈ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కావచ్చు, మనం రన్ చేసే ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్స్ కావచ్చు, మనం రన్ చేసే ఎథిక్స్ అంటారండి, ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఇన్ కమ్యూనిటీ సర్వీస్. అంటే ఇంజనీరింగ్ విద్యలో నేర్చుకున్న కోర్సుల్ని కమ్యూనిటీకి ఎలా యూజ్ చేయాలి అనే దాన్ని మనం పర్డ్యూ యూనివర్సిటీతో టైఅప్ అయ్యి ఈ కోర్సులు ఇక్కడ నిర్వహిస్తున్నామండి. దీనివల్ల కూడా స్టూడెంట్స్ కి ఒక మంచి ఎక్స్పోజర్ అనేది క్రియేట్ అవుతుంది. సో బేసికల్ గా ఈ వృత్తి విద్యా కోర్సుల్లో స్టూడెంట్స్ కి ఎక్కువ నైపుణ్యం అంటే స్కిల్ అనుకుంటే వాళ్ళు బయటకు వెళ్ళేప్పుడు అంత సక్సెస్ అవుతారు. ఇంకొకటి ఏంటంటే ప్రతి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో కూడా ఇప్పటికి వాళ్ళ గ్లోబల్ సర్టిఫికేషన్ చేయాలి. అంటే గ్లోబల్ సర్టిఫికేషన్స్ అంటే కార్పొరేట్ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ మార్కింగ్ చేస్తారు. అంటే ఇండస్ట్రీ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అంటారు. అవి ఇక్కడ సర్టిఫికేషన్ చేసి పిల్లలకు పంపిస్తాం. తద్వారా పిల్లలకి బయటకు వెళ్ళేటప్పటికి ఏ ఏరియాలో ఉద్యోగం చేయాలి అనే దాని మీద వాళ్ళకు స్పష్టత అనేది క్రియేట్ అవుతుంది. సో వీటన్నిటి ద్వారా విత్ ద సపోర్ట్ ఆఫ్ అవర్ ఫ్యాకల్టీ అండ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అండ్ స్కిల్ డివిజన్ టీమ్ వీఆర్ అచీవింగ్ దిస్ 100% placement for last 2 decades for all the registered and eligible students. And thank you once again Shri Kale Yadav garu, MLA Chevalla constituency, for visiting our campus, for hosting as a chief guest for the 100% placement success meet at KL University Hyderabad Aziz Nagar campus. నేను ఇక్కడ AI and DS డిపార్ట్మెంట్కి HOD లాగా పనిచేస్తున్నాను. ఇక్కడ ఈరోజు మేము ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇక్కడ మనకు 4th year స్టూడెంట్స్ అందరూ సక్సెస్ఫుల్గా ప్లేస్ అవ్వడం వల్ల మేము ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. మెయిన్గా ఈ సక్సెస్కి మెయిన్ రీజన్ ఏంటంటే మా అకాడమిక్ సిస్టమ్ అండి. మాకు ఇక్కడ 4 yearsని కేర్ఫుల్గా ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ CRT ప్రోగ్రామ్ అనేది 2nd year నుంచి మేము ఇవ్వడం వల్ల స్టూడెంట్ అకాడమిక్స్తో పాటు కోడింగ్ ప్లస్ ప్రాజెక్ట్స్, PPL అలాంటి వాటిల్లో కూడా ఎక్సెల్ అవ్వగలుగుతున్నారు. ప్రత్యేకంగా మా అకాడమిక్ సిస్టంలో స్కిల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. గ్లోబల్ సర్టిఫికేషన్స్ ప్రతి డిపార్ట్మెంట్లో కంప్లీట్ చేయడం వల్ల ఇండస్ట్రీకి తగ్గట్టుగా స్టూడెంట్స్ రెడీ అవ్వగలుగుతున్నారు. దాంతోపాటు ప్రతి వీక్ మేము ఒక కోడింగ్ అనేది రెగ్యులర్ హ్యాబిట్ లాగా చేయడం వల్ల స్టూడెంట్స్ 4th yearకి వచ్చేసరికి వాళ్ళకు కోడింగ్ స్కిల్స్ మంచిగా డెవలప్ అయ్యి అప్ టు డేట్ ఇండస్ట్రీకి కావాల్సిన విధంగా రెడీ అవ్వగలుగుతున్నారు. దాంతోపాటు మేము ఇక్కడ ఎన్నో కంపెనీస్ని మోర్ దెన్ 150 కంపెనీస్ని ఇక్కడికి క్యాంపస్కి తీసుకురావడం వల్ల స్టూడెంట్ వాళ్ళకున్న ప్రతిభను మొత్తము షోకేస్ చేసుకొని వాళ్ళకున్న స్కిల్స్ అన్నిటినీ వాళ్ళు కంపెనీస్కి ఎక్స్ప్రెస్ చేసుకొని మంచిగా సక్సెస్ అవ్వగలుగుతున్నారు. మెయిన్గా మాకు ఈ సపోర్ట్ సిస్టమ్ అంతా KL యూనివర్సిటీ మేనేజ్మెంట్ నుంచి ప్లస్ మా ప్రిన్సిపల్ సార్ నుంచి అందరూ కలిసికట్టుగా వర్క్ చేయడం వల్ల ఈ సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. ఈరోజు ఇంత మంచి అకేషన్కి MLA గారు రావడం అనేది కూడా మాకు చాలా సంతోషంగా ఉంది.